హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో నేను ఒక సూపర్గా వర్క్ చేసే స్ట్రాటజీ గురించి చెప్తానండి. అండ్ ఈ స్ట్రాటజీ పాతదే, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేసే స్ట్రాటజీ అండి. అండ్ ట్రేడింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు, స్పెషల్లీ బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అయ్యే స్ట్రాటజీ. అండ్ ఈ స్ట్రాటజీని మీరు నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, కమోడిటీస్లో అండ్ అలాగే స్టాక్స్లో కూడా యూస్ చేయొచ్చండి. అండ్ స్ట్రాటజీ వచ్చేసి 9-15 క్యాండిల్ స్ట్రాటజీ. సో మనం ఏం చేయాలి అంటే, మనం సపోజ్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, లేదంటే స్టాక్ కానీ సెలెక్ట్ చేసామనుకోండి. ఆ పర్టికులర్ ఇండెక్స్లో కానీ, స్టాక్లో కానీ ఏం చేస్తామంటే 9-15 క్యాండిల్ని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ 9-15 క్యాండిల్తో పాటుగా వీవ్యాప్ని కూడా మనం యూస్ చేయాలి. ఓకేనా? సో నేను ఈ స్ట్రాటజీ గురించి అండ్ అలాగే స్టాప్ లాస్ని ఎలా పెట్టాలి అండ్ స్టాప్ లాస్ని ఎలా ట్రైల్ చేయాలి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో నేనైతే ఈ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ మాత్రమే యూస్ చేయాలి. ఓకేనా? సో ఇది ఈరోజు మార్కెట్ అండి, అంటే 4th December రోజు మార్కెట్ అండి. ఓకే, సో 4th December రోజు బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చేయాలండి, ఫస్ట్ 9-15 క్యాండిల్ని హైస్ అండ్ లోస్ని మార్క్ చేయాలి. ఓకేనా? సో ఇది మన 9-15 క్యాండిల్ కదా, మనం ఏం చేయాలి, 9-15 క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసుకుంటాము. అండ్ అలాగే 9-15 క్యాండిల్ యొక్క లోని కూడా మనం మార్క్ చేసుకోవాలి. అవునా? అండ్ అలాగే నేను వీవ్యాప్ లైన్ అని కూడా చెప్పాను. అవునా? సో నేను ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇండికేటర్ డిజైన్ చేశానండి. సో ఇది నేను డిజైన్ చేసిన ఇండికేటర్. మనం ఏం చేయాలి, 9-15 క్యాండిల్ ఉంది కదా, సో నేను 950 క్యాండిల్ని ఎల్లో కలర్ లాగా పెట్టాను. ఓకే, ఈ 9-15 క్యాండిల్కి హైని మార్క్ చేసుకున్నాము. అండ్ అలాగే లోని కూడా మార్క్ చేసుకున్నాము. అండ్ అలాగే వీవ్యాప్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, పర్పుల్ కలర్ లైన్, ఇది మన వీవ్యాప్ లైన్ అవుతుంది. ఓకేనా? సో వీవ్యాప్ లైన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఎప్పుడైనా సరే క్యాండిల్స్ వీవ్యాప్ లైన్ ఎబో ఉన్నాయి అనుకోండి, మార్కెట్ బులిష్గా ఉంది అని అర్థం. ఓకేనా? అండ్ ఒకవేళ వీవ్యాప్ లైన్ కింద క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, మార్కెట్ బేరిష్గా ఉంది అని అర్థం. ఓకేనా? అండ్ దీన్ని బేస్ చేసుకొని మనము ఈ స్ట్రాటజీలో ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. ఓకే, అండ్ ఈ స్ట్రాటజీని మనం ఎలా యూజ్ చేస్తామంటే, సో మనం కాల్ సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ఎంట్రీస్ ప్లాన్ చేసామంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే 2 కండిషన్స్ ఉంటాయండి. కాల్ సైడ్ ఎంట్రీస్కి 2 కండిషన్స్ ఉంటాయి. అండ్ అలాగే సెల్ సైడ్ ఎంట్రీస్ కూడా మనము 2 కండిషన్స్ యూజ్ చేస్తాము. అదేంటంటే, కాల్ సైడ్ ఎంట్రీస్ ఎప్పుడు తీసుకుంటామంటే, సో 9-15 క్యాండిల్ హై ఉంది కదండి, సో నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్స్ 9-15 క్యాండిల్ హై పైన ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. ఓకేనా? అలాగే వీవ్యాప్ లైన్ ఎబో కూడా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 9:30 క్యాండిల్ 9-15 క్యాండిల్ హై పైన క్లోజ్ అయింది అంటే మనం కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి వీవ్యాప్ లైన్ కదండి, వీవ్యాప్ లైన్ ఎబో కూడా మన క్యాండిల్స్ ఉన్నాయి. ఓకేనా? సో 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. సో మనం ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. లాంగ్ పొజిషన్ ప్లాన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి మీరు 9-15 క్యాండిల్ లో కనిపెట్టవచ్చు, లేదంటే వీవ్యాప్ లైన్ కూడా మీరు స్టాప్ లాస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఏది దగ్గరగా ఉంటే దాన్నే మీరు స్టాప్ లాస్ లాగా యూస్ చేయండి. ఓకేనా? సో నేనైతే ఇక్కడ 9-15 క్యాండిల్ లోని స్టాప్ లాస్ లాగా యూస్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ చూడండి, ఇది సో ఇలా మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారనుకోండి, ఈరోజు మార్కెట్ ప్రకారంగా మీకు 515 పాయింట్స్ మ్యాక్సిమం వెళ్ళింది. ఓకేనా? అండ్ స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఈ వీవ్యాప్ లైన్ ఉంది కదండి, దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేయొచ్చు. ఓకే అండి, 3rd December రోజు 9-15 క్యాండిల్ ఇది. సో మన ఫస్ట్ కండిషన్ వచ్చేసి 9-15 క్యాండిల్ హై ఎబో క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. అండ్ అలాగే వీవ్యాప్ లైన్ ఎబో క్యాండిల్స్ ఉంటే మనము కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తాము. రైట్? సో ఇక్కడ చూడండి, 9-15 క్యాండిల్ ఎబో అంటే 9:30 క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అంటే మనము 9:35 క్యాండిల్ పైన మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీస్ని తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోండి. ఓకేనా? అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 9-15 క్యాండిల్ లో మీ స్టాప్ లాస్ అవుతుంది, లేదంటే వీవ్యాప్ లైన్ దగ్గరగా ఉంటే వీవ్యాప్ లైనే మీ స్టాప్ లాస్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఆఫ్ మీకు 298 పాయింట్స్ మూమెంట్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? అండ్ మీరు కావాలంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ కాల్లో ఉండిపోవచ్చు. అండ్ సో ఇక్కడ చూడండి, 9-15 క్యాండిల్ లోని 9:20 క్యాండిల్ క్లోజ్ చేసేసింది. అవునా? సో మనం ఎంట్రీ వచ్చేసి 9:25 క్యాండిల్ అవుతుంది. అండ్ అలాగే మన కండిషన్స్ ప్రకారంగా వీవ్యాప్ లైన్ కింద కూడా ఉన్నాము. అవునా? సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేస్తాము. అంటే 9:25 క్యాండిల్ పైన సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాము. మ్యాక్సిమం ఆఫ్ మనకి 81 పాయింట్స్ వచ్చాయి. అండ్ వీవ్యాప్ లైన్ మనకి దగ్గరగా ఉంది కాబట్టి వీవ్యాప్ లైన్ మన స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఈ ట్రేడ్లో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకేనా?
అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎలాంటి ట్రేడ్స్ని ప్లాన్ చేయకూడదు. సో ఇక్కడ మనకైతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 180 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. వదిలేద్దాం మీ ట్రేడ్ని, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి 29th నవంబర్ రోజు సో మనకైతే 9:15 క్యాండిల్ హైని బ్రేక్ చేసేసింది, క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఏంటండి వీవాప్ లైన్ కింద ఉంది. సో ఇలాంటి టైంలో మనం ట్రేడ్ని కన్సిడర్ చేయకూడదు. వీవాప్ లైన్ కింద ఉన్నంత వరకు ట్రెండ్ నెగిటివే, అలాంటి టైంలో మనం కాల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయము, అవునా. అండ్ ఇక్కడ చూస్తే 10:5 క్యాండిల్ లోని బ్రేక్ చేసింది, క్లోజ్ అయింది. అలాంటప్పుడు ఏం చేస్తామండి 10:10 క్యాండిల్ పైన షార్ట్ పొజిషన్ అవుతుంది ఇది మనది. ఈ క్యాండిల్ హై మన స్టాప్ లాస్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 190 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంట్ వెళ్ళింది, అవునా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి 28th నవంబర్ రోజు 9:15 క్యాండిల్ హై పైన క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మన లాంగ్ పొజిషన్ అవుతుంది 925 క్యాండిల్. అండ్ హై వచ్చేసి మనకి ఎంత వెళ్ళిందండి 295 పాయింట్స్ వెళ్ళింది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ 104 పాయింట్స్ స్టాప్ లాస్, అవునా. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ లో కూడా బ్రేక్ అయింది. అండ్ అలాగే ఈ క్యాండిల్ క్లోజ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయొచ్చు. అంటే ఇక్కడ షార్ట్ పొజిషన్ అండ్ ఈ క్యాండిల్ హై మన స్టాప్ లాస్ అవుతుంది. అండ్ చూస్తే మనకి మ్యాక్సిమమ్ ఆఫ్ 515 పాయింట్స్ ఫాల్ చూసాము, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సో 9:15 క్యాండిల్ ఎక్కడ కూడా ప్రాపర్ క్లోజింగ్ రాలేదండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకైతే క్లోజ్ అయిపోయింది క్యాండిల్ 12:5 క్యాండిల్ క్లోజ్ అయింది కదా. ఒకవేళ మీరు ఇక్కడ కాల్ ఎంట్రీస్ తీసుకున్నారనుకోండి క్లోజ్ అయ్యాక మ్యాక్సిమమ్ ఆఫ్ 125 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 9:15 క్యాండిల్ లోని ఇక్కడ క్లోజ్ చేసేసింది కదా. సో ఇక్కడ కూడా మనం షార్ట్ పొజిషన్ని ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ 350 పాయింట్స్ చాలా ఎక్కువ. కొన్ని వీవాప్ లైన్ తీసుకుందామంటే 50 పాయింట్స్ చాలా తక్కువ. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే 9:15 క్యాండిల్ మిడిల్లోకి తీసుకోండి. అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 200 పాయింట్స్ ఫాల్ చూసాము, ఓకే. అండ్ ఇక్కడ చూడండి 9:15 క్యాండిల్ అబోవ్ 920 క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా. అండ్ 925 ఒకవేళ 925 క్యాండిల్ పైననే ఎంట్రీ తీసుకున్నాం అనుకున్నారనుకోండి. అండ్ లో వచ్చేసి మనకి 400 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. సో మనం అలా చేయకూడదు. హాఫ్ ఉంది కదండి. సో 9:15 క్యాండిల్ హాఫ్ పోయి మన స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఇలా తీసుకున్నా మీకు మ్యాక్సిమమ్ ఆఫ్ 100 పాయింట్స్ అయితే అప్ సైడ్ వెళ్ళిందండి, ఓకేనా. అండ్ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రకారంగా ఎగ్జిట్ అయిన 50 పాయింట్స్ మీ స్టాప్ లాస్ అవుతుంది, ఓకేనా. అంటే ఓవరాల్ ట్రేడ్స్ కన్సిడర్ చేశారనుకోండి మీకు చాలా తక్కువ లాస్ ఉంది, ఎక్కువ ప్రాఫిట్ ఉంది, ఓకేనా. సో ఈ 9:15 క్యాండిల్ స్ట్రాటజీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. కాకపోతే కంటిన్యూస్గా ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతూ ట్రేడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయ్యి, అందుకని చెప్తున్నాను రూల్స్ ఫాలో అవ్వండి. వీవాప్ని యూజ్ చేసుకొని అండ్ అలాగే సో నేను చెప్పిన 2 కండిషన్స్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఓవరాల్గా ఒక 1 వీక్ లేదా ఒక 1 మంత్ ఒకే స్ట్రాటజీని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. మీరు ఓవరాల్గా అయితే కంపల్సరీ ప్రాఫిట్లో ఉంటారు. మీరు కావాలంటే స్టాక్స్లో కానీ లేదంటే నిఫ్టీలో కానీ కమోడిటీస్లో కానీ మీరు బ్యాక్ టెస్ట్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే కంపల్సరీ స్ట్రాటజీ ఫాలో అవ్వని చెప్పట్లేదు. కాకపోతే ఈ స్ట్రాటజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.